ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెగులు ఆగిపోయిందండి. సప్పట్లు కొట్ల మీరు, హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెగులు ఆగిపోయింది. నీ కుటుంబంలో ఉన్నటువంటి తెగులు ఆగిపోయింది. నీకున్నటువంటి సమస్యలు పోతాయి, నీకున్నటువంటి బాధలు పోతాయి, నీకున్నటువంటి కన్నీళ్లు తుడచబడతాయి. అద్భుత రీతిలో ఆశ్చర్యంగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దీవించబడాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి తెగులు పోవాలి. దీనికి ఈ యొక్క మాగాణి ఉంది. దీనికి ఆ తెగులు పోవాలంటే దానికి కలుపు తీయాలి, మందు కొట్టాలి, అనేకమైనవి చేయాలి. అనేకమైనవి చేసినప్పుడు అది పచ్చదనంగాను బాగా మంచిగాను దాని మీద ఉన్నటువంటి పురుగులు అనగా సాతాను అనుకుందాం, ఇవన్నీ కూడా కొట్టివేసినప్పుడు అది బాగా పుష్పలంగా సంతోషంగా ఆనందంగా దానిలో ఉన్నటువంటి బలం అంతటిని బయటకు వచ్చేసిద్ది. హల్లెలూయా. అప్పుడు అద్భుత రీతిలో అది మంచి పంటనిచ్చుద్ది. ఆ పంటను చూసిన రైతు ఆనందిస్తాడు. అలాగనే ఈ మనుషులనే ఈ పంటను చూసిన ఆ రైతు, ఆ పరమ తండ్రి ఆనందిస్తుడు. అది